ఎస్, మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడిన రకరకాల ఆడియోస్ కూడా బయటకు వచ్చాయండి. ఇవేమన్నా మీకేమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? ఏమీ లేదండి. ఎందుకంటే ఒక తప్పుడు అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది అని ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో మేము ఫస్ట్ మామూలుగా కాంప్రమైజ్ అవుదాం అనుకోవడం ఒక ఎత్తు, నన్ను బెదిరించాలి అనుకున్నది ఒక ఎత్తు, నాకు రాస్తారుకి థ్రెట్స్ కూడా అలాగే వచ్చాయి. అలా ఒక తప్పుడు కేసు పెట్టింది అన్న దాంట్లోని చాలా వరకు ఒక 70-80% వరకు ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ ఏనండి. అది నేను ప్రూవ్ చేసుకోగలను. అండ్ ప్రతి కాల్ కూడా రికార్డ్ అయిన డేట్ ఉంటుంది కదండి, ఆ డేట్ పరంగా చూసుకున్న అది 1 year ఎగో రికార్డింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు శేఖర్ భాష నేను తప్పు అని ప్రూవ్ చేయించడానికి ఇది చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మస్తాన్ కేస్ అండి. మస్తాన్ కేసు ది రాస్తారు నన్ను మోసం చేయడానికి రెండిటికి సంబంధం లేదు సార్. లావణ్య, పెళ్ళైనట్టు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే ఏం చెప్తారు లావణ్య? సార్ మేము అదే చెప్తున్నాను. మేము చౌదరి అమ్మాయిని, అతను ఒక బ్రాహ్మణ్ అబ్బాయి. మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అప్పుడు మేము చిన్న వయసు పిల్లలం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ ఒప్పుకోరు అన్న దగ్గర, అంటే వేరే క్యాస్ట్ అవ్వడంతో ఒప్పుకోరు అన్న దగ్గర మేము చిన్న వయసులో చేసేసుకున్నాం. బట్ పెళ్లి చేసుకున్న గుళ్ళో తాళి కట్టాడు నా మెళ్ళలో. పెళ్లి చేసుకున్న 3వ నెలకి 2 ఫ్యామిలీస్ కి చెప్పాము. 3వ నెల నుంచి మా ఇద్దరు ఫ్యామిలీస్ ఇప్పటి వరకు, ఇది 11వ సంవత్సరం అండి, ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాము. నేను మొన్న యుఎస్ వెళ్తున్నప్పుడు కూడా రాస్తారుని పేరెంట్స్ వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు దగ్గరుండి. నా పేరెంట్స్ రాస్తారుని పేరెంట్స్ కలిసే ఎక్కించారు. బట్ ఈ రోజున నేను ఎవరో తెలియనట్టుగా ఇస్తున్నారు. మరి అందులో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు అయితే ఒక అమ్మాయి అబ్బాయి విడిపోతే కలపాలని చూడాలి కానీ విడగొట్టాలని చూస్తున్నారు. ఈ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ అమ్మాయి ఒక నార్మల్ అమ్మాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈ అమ్మాయిని తొక్కేయొచ్చు, పక్కకు పంపించి ఫేక్ కేసు పెట్టవచ్చు, ఒక డ్రగ్ కేసు పెట్టించవచ్చు. అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇదండి నా పరిస్థితి. అయినా నేను బయటికి వచ్చి పోరాడుతుంటే శేఖర్ భాష లాంటి పిలిపించి బూతులే అండి నా మీద, జస్ట్ బూతులు.